లేదు ఇవాళ కాదు అతను చేస్తుంది ఎప్పటికప్పుడు. ఇదేంటంటే పాలిటిక్స్లో మీరు ఒక సామెత ఉంది కదా, ఎప్పుడు పెట్టనమ్మా ఎట్టాగు పెట్టదు, పెట్టే మొండకి ఏమైంది అంటాడట. అట్లాగే మీకు ఇక్కడ సంక్షేమ పథకాలు జరుగుతూనే ఉంటాయి, కానీ ఎక్కడో ఒక అసంతృప్తి. రెండోది ఒక విచిత్రమైన మెంటాలిటీ ఎట్లుంటదంటే, ఇప్పుడు మీరు 10,000 నాకు ఇచ్చారు అనుకోండి, నాకు అప్పు కావాలన్నప్పుడు 4 సార్లు 10,000 ఇచ్చారు, కానీ నేను బయటికి వెళ్ళి సేకరిస్తున్న 10,000 వల్ల నేను బతుకుతున్నానని చెప్తానా? చెప్పను. ఆ తర్వాత మీ గురించి 2 ఎక్స్ట్రా చెప్తాను నెగిటివ్. ఎందుకని అంటే మీరే గొప్పోళ్ళు అంటే కనుక నా ఇగో హర్ట్ అయిపోతుంది. అందుకని ఇది ఈ పథకాలు తీసుకున్నోడికి ఫీలింగ్. మీరు చూడండి, పథకాలు తీసుకున్నోడి దగ్గరికి వెళ్తే ఎవడేమన్నాడు, ఎవడి కోసం ఇస్తాడు, వాళ్ళు తింటలేదా అంటాడు, కానీ వీడు తింటున్నాడని ఒప్పుకోడు. వాళ్ళది ఈ ఇగో ఫీలింగ్ తో రాజకీయాల్లో ఓటర్లో మార్పు వస్తుంటుంది, ఓట్లో. కాబట్టి కొత్త మొఖాలని చూపెట్టడం. ఇక్కడ ఈ పరిణామాల వల్ల వైసీపీ నుంచి టీడీపీలోకి వెళ్లి వారి లెక్క అన్న తేలుతుందా? దానికోసమే వాళ్ళిద్దరూ వెయిట్ చేస్తున్నారా సీట్ల పంపకాల విషయంలో? లేదు, ఎవరికాళ్ళు భయంతో ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు ఇతను చేస్తున్న ఈ డెసిషన్ వలన ఇప్పుడు వాళ్ళకి పెద్ద ప్రెషర్ అయింది. ఎందుకని? ఇతను తెలుగుదేశానికి గుండెకాయ లాంటి బీసీ మంత్రాన్ని లాగేసుకుంటున్నాడు, గ్రాబ్ చేస్తున్నాడు. తెలుగుదేశానికి బీసీ అనేటువంటిది అతి పెద్ద పెట్టుబడి. ఎస్సీ ఎస్టీ మైనారిటీ కాంగ్రెస్ పార్టీ, బీసీ ఓసీ అనేటువంటి తెలుగుదేశం పార్టీ. ఓసీల్లో కమ్మ ఈ వీళ్ళు ఉంటే కాపులు అటు ఇటు ఉంటుండేవాళ్ళు, రెడ్లు ఇటు ఉంటుండేవాళ్ళు. ఇప్పుడు అందులో భారీ మార్పులు చేసుకొస్తున్నాడు. ఇతను ఓటు బ్యాంక్ అట్లా ఉంచుకుని, రెడ్డి ఓటు బ్యాంక్ ఎట్లాగో రెడ్డి కాబట్టి అని పెట్టుకుని, కొత్తగా